రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బొద్దిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పట్టణ, మండల నాయకులు సమక్షంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్యమత ప్రార్థనలు చేపట్టారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మూది నారాయణస్వామి, మండల పార్టీ అధ్యక్షులు సూతి భూరయ్య, జ్యోతుల పెదబాబు, కౌన్సిలర్లు పెండ్ర శ్రీను, కోణాల వెంకటరమణ, ఎండగుడి నాగబాబు, వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, సామంతులు గోపి, జిగటాపు సూరిబాబు, పలివెల శ్రీనివాస్, రుచి రమేష్, అనంతారపు రాజు, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే చంద్రబాబు గురులు ఆయుష్తో జీవించి అందరికీ యాత్రికులను మనసుతో కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు చేస్తున్నాను. ఈరోజు పార్టీ చేసిన సభ్యులందరికీ నమస్కారం. మన మర్రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. చంద్రబాబు గారి పుట్టినరోజు 75 పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తూ ఆయన ఆరోగ్యంతో ప్రతి సంవత్సరం ఇలా పుట్టినరోజు చేసుకోవాలని 10 మందిలోని ఆయన మంచి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు నడవాలని, ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఆరోగ్యంగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చేస్తూ బాగుండాలని మా మిశ్ర స్వామి తరఫున శుభాకాంక్షలు అంటే అయితే చంద్రబాబుగా పుట్టినరోజు తక్కువ పాయింట్ పుట్టినరోజు याला पार्वती गारे चंद्रबाबू पुट्टिनरोजु అయితే మనకు अच्छा दिल से प्यार से मोहब्बत से मनो 100 साल जिंदगी सामने चलाना कर बोल को और 100 साल में भी अच्छे काम कर लेते भी पार्टी को ले लेना कर बोल को मेरे तरफ से दुआ चाहता हूँ. సహోదరులందరూ కూడా యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మన యువ నాయకులు బొద్దిరెడ్డి గోపి గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా కూడా వారికి కూడా నేను విషయం తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు వెళదాం. మహాపరిశుద్ధ ప్రేమ తండ్రి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అదేవిధంగా ఇలా ఇంత చక్కటి పరిపాలన చేస్తున్నటువంటి నాయకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ముఖ్యంగా మరి వేదిక ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆలయం యేసుక్రీస్తు నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన ఏలేశ్వరం నగర పంచాయతీలో మన పట్టణ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కొండ శాసనసభ్యురాలు సత్యప్రభారాజు గారి యొక్క ఆదేశాల మేరకు సూచన మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి నాయకుడు, విజనరీ నాయకుడిగా ప్రపంచ దేశాల్లోనే
పేరుంది. ఎన్నో ప్రముఖ సంస్థల సీఈఓలు ఇండియాలో ఉన్నటువంటి స్ఫూర్తి తీసుకున్నటువంటి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం, ఆనందదాయకం. మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత విభజన చేసిన ఆంధ్రప్రదేశ్ ని 2014లో కట్టుబట్టలతో మనం హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన పరిస్థితుల్లో 14-19 ప్రాంతంలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలి. దాన్ని ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాజధానుల కంటే ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక విజయంతో ముందుకెళ్తున్న సందర్భంలో పాదయాత్ర ద్వారా ప్రజలకి కలబొట్టు కబుర్లు చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావడం జరిగింది. వచ్చిన తరమిన 19 నుంచి 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా వెనుకబడిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దలకు, ప్రజలకు, పేదవాళ్ళకి అందరికీ కూడా తెలుసు. కానీ 2024కు వచ్చేసరికి ఇదే ప్రజలు, చదువుకున్న విద్యావేత్తలు, యువకులు, చదువుకున్న యువత అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ ఎన్డీఏ కూటమి ద్వారా అధికారం ఇస్తే తప్పించి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్దని చెప్పి ప్రజలు అర్థం చేసుకొని మనకి ఇచ్చినటువంటి అధికారం చిన్న విషయం కాదు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా ఓటింగ్ శాతాన్ని మనకిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన పనిచేస్తున్న టైం మనం సోషల్ మీడియా నుంచి కానీ టీవీ నుంచి కానీ చూస్తూ ఉన్నాం. ఆ వయసులో సుమారు 75 సంవత్సరాలు, 75వ సంవత్సరం జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం మనం. ఆ వయసులో ఆయన పనిచేసే విధానానికి మనమే సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. నిరంతరం అమరావతి, పోలవరం, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, దాదాపుగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీల్ని ఈ 9 నెలల కాలంలో మనం తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జీడిపి కూడా రాష్ట్రంలో దేశంలో 2వ స్థానానికి వెళ్ళి ఈ రోజు చేసుకుంటూ మన రాష్ట్రం కోసం మాధవి గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి మన రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాము. జై హింద్.